పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పోలీసులను చూడంగానే దొంగలు పారిపోతారు, కానీ పోలీసులే దొంగ లెక్క పారిపోయే పరిస్థితి ఉంటుందా ఎక్కడన్నా? ఎవ్వరికి తెలియకుండా కొంతమంది పోలీసులు అయిన కాడికి లోపటేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్పించుకొని పోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పోలీస్ అన్న ఏం చేసిండ్రో చూడండి. మంది సొమ్ము మంగళారం అన్నట్టు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన బైకుల పార్ట్ కింద ఇప్పదీసి తన బైకుకే వేసుకుంటున్నాడు ఈ కానిస్టేబుల్. మరి దందా ఎప్పటి నుంచి నడుస్తున్నదో ఏం పాడో కానీ ఇప్పుడైతే బయటపడ్డది. ఒక కేసులో పోలీసులు సీజ్ చేసిన తన బైకు మెకానిక్ షెడ్ దగ్గర కనిపించేసరికి దాని ఓనర్ షాక్ అయ్యి దగ్గరికి పోయి చూస్తే ఈ కానిస్టేబుల్ ఘనకార్యం బయటపడ్డది. ఇదేం తరికా సారు, గింత అన్యాయమా, ఇదేం లేకి బుద్ధి అని గట్టిగా నిలదీస్తుంటే తేలుగుట్టిన దొంగోతుగానే ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి ఎట్లా జారుకున్నాడో చూడండి. బండి కేసులో ఉంది, మీరు తెచ్చుకొని వచ్చి మడగాడు అవి ఇవి అంతా చెప్తారా? స్టేషన్ కోసం పదండి, ఇప్పుడు స్టేషన్ కోసం పదండి. ఇప్పుడు మీకుంది, కోర్టులో ఉంది, మాకు కావాల్సింది ఇదే. మా శ్రీ సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నిర్వాకం ఇది. ఓ పోలీస్ అన్న, దొంగలను పట్టుకునేది ఇడిచిపెట్టి నువ్వే ఇట్లా చిల్లర దొంగతనాలు చేసి తలొంచుకొని పరారైతుంటే సిగ్గనిపిస్తలేదా అనే? కొంచెం అన్న సోయి ఉండాలి కదా. మరి కానిస్టేబుల్ కక్కుర్తి పనుల మీద పెద్దసార్లు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకే తెలియాలిగా.